హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే మంగళవారం రోజుది. ఈ తమలపాకుల చెట్టు ఎండాకాలం మొత్తం బాగా వాడిపోయేసి ఆకులు కింద సైడ్ ఉండే ఆకులన్నీ చూసారా అలాగైపోయాయి. పైన మాత్రం చిగుర్లు పెట్టుకుంటా భలే వస్తున్నాయి, వర్షాలు పడుతున్నప్పటి నుంచి. కాకపోతే దానికి కొంచెం మట్టి మార్చాలి, ఎరువు కూడా వేసి వేరే కుండీలోకి మార్చాలి దాన్ని. ఈ మనీ ప్లాంట్ కూడా కొంచెం పసుపు ఆకులు అవుతున్నాయి అక్కడక్కడ. ఇట్లాంటి కొంచెం ఎరువు తగ్గింది, తెప్పించున్నాను ఎరువులు కూడా ఒక 2-3 మూటలు వేస్తాను. ఇక్కడన్నిటికీ వేసేసాను ఈ చెట్లకు, అందుకే ఇవన్నీ భలే కాస్తున్నాయి. ఇంకా కుండీల్లో వాటికే వేయాలి. ఇవి నేల మీద వేసాను అనమాట. దొండ చెట్టు కానీ మల్లి చెట్టు కానీ ఇవన్నీ ఈ మధ్య బాగా పోస్తున్నాయి. దొండకాయలు చూడండి, గుత్తులు గుత్తులు. చెట్టు అంతా కోసేసాను. ఆ మొదట్లో ఇగుర్లు పెట్టి తీగలు పెట్టి ఆ కాయలు అయితే గుత్తులు గుత్తులు వస్తున్నాయి. రోజా చెట్టు కూడా ఇప్పుడు మొగ్గలు చూడండి, అక్కడంతా ఎన్ని మొగ్గలు ఉన్నాయో. ఎరువేసి బాగా తవ్వేసాను. వీటికైతే కుండీలోనే ఇంకా మార్చాలి. ఇంకా ఈ రోజు లాగైతే నేను మీకు చెప్పాలని లాస్ట్ టైం చెప్పాను కదా, మేము గురు పౌర్ణమి రోజు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలా అనేసి అనుకున్నాము మేమిద్దరము అని చెప్పాను కదా మీకైతేను. ఆ బిజినెస్ ఏంటి అనేది నేను ముందు ఇంకా చెప్తాను. అది ఒక కార్యరూపం దాల్చాక చెప్తాను నేను. అంటే ఇప్పుడు అంటే అనుకున్నాము, స్థిరంగా కూడా గట్టిగా కూడా అనుకున్నాం ఖచ్చితంగా చేయాలి. ఎప్పటి నుంచో అనుకున్నా కూడా దాన్ని కొంచెం టెన్షన్ పడ్డామన్నమాట. మేము పెట్టి సక్సెస్ చేయగలమా లేదా మళ్ళీ ఫెయిల్ అయ్యామనుకో. ఎందుకంటే మేము చాలా బాధలు పడి చాలా కష్టాలు పడి ఇప్పుడు అలాగ ఉన్నామన్నమాట. ఏమంటే అలాగ నిలబడి ఉన్నాం. మళ్ళీ ఏమాత్రము చిన్న ఒడిదుడుకులు వచ్చినా కూడా తట్టుకునే పరిస్థితి లేదు. ఇప్పుడైతే ప్రాబ్లం లేదు. ఒకవేళ ప్రాబ్లం వస్తే మళ్ళీ అవి ఏందంటాం కదా, చేయడానికి మాకు కొంచెం శక్తి లేదు. ఏజ్ అంటే పెద్ద అని కాదు, అంత మాకు ఇప్పుడు ఏమంటామంటే మేము 25 ఇయర్స్ నుంచి దగ్గర ఒక 5 ఇయర్స్ ముందు వరకు చాలా అంటే చాలా ఫేస్ చేసామన్నమాట. అంటే పబ్లిక్లో కానీ రిలేటివ్స్లో కానీ ఏమంటాము అంటే అదే కదా, మనకి ఒక రూపాయి లేకపోతే ఒక చిన్నతనంగా చూస్తారు కదా నలుగురు. అలాంటివన్నీ ఫేస్ చేసాం. నేను మా వారు ఫేస్ చేసాం. అంటే అవి వాళ్ళ తప్పు కాదు, మేమే కొన్ని చేతులారా మేమే చేసుకున్నాం. ఏంటంటే మాకు ఒక వచ్చిన రూపాయిని జాగ్రత్తగా ఎలాగ వాడాలో అనేది ఒక ప్లానింగ్ లేక ఏదైనా చేస్తే ఎవరన్నా చెప్తే నమ్మేసి ఏవంటే అవన్నీ చేసేసి అక్కడ పోగొట్టేసి మా వారు కానీ అట్లాగా ఆడ పోయేసి ఇప్పుడు ఆల్రెడీ ₹1 ఉండే అప్పులో మళ్ళీ మనం అప్పు తెచ్చి ఒక బిజినెస్ చేసామనుకోండి ఎలాగుంటుందండి. ఇది కూడా లాస్ అయిందనుకోండి, ఆ ₹1కి ₹2 తోడయ్యాయి. మళ్ళీ ఇంకొకటి చేసి అది కూడా పోడొద్దాంలే అనుకొని మళ్ళీ ఏదో ఒకటి చేయబోయి అప్పుడు మళ్ళీ ₹3 అయ్యేది. అట్లాగా కొంచెం ఇబ్బంది పడి చాలా అవన్నీ చిన్నగా నెట్టుకొని ఒక దారిలోకి వచ్చాము. ఇప్పుడు ఇల్లు ఒకటే ఉన్నది. ఇంకా ఏదన్నా చేయడానికి బిజినెస్ పెట్టుబడులు పెట్టి చేసే అంత భయం అన్నమాట. ఒకవేళ అంటే ఇప్పుడు అప్పు తెచ్చుకుంటాము, అప్పు అది తీర్చలేకపోతే మళ్ళీ ఎన్ని బాధలు పడాలి, అప్పుడు ఉండే ఇల్లు అమ్మేసుకోవాలి, అవన్నీ భయం అన్నమాట. ఇప్పుడు చాలా భయం వేస్తూ ఉంది ఏదన్నా చేయాలంటే. దానికి తోడు మా వారికి నాకైతే బీపీ ఉంది, మా వారికి షుగర్ ఉంది, హెల్త్ ప్రాబ్లమ్స్, కరెక్ట్గా టైంకి మందులు ఇవి చూసుకోవాలి. మాకేందంటే ఉండేది మేమిద్దరమే, మాకు పిల్లలు లేరు. సరే వాళ్ళు చూసుకుంటారులే, నెక్స్ట్ వాళ్ళు ఎక్కొస్తారు, మనల్ని చూసుకునేది బిజినెస్లో ఏదైనా ఇబ్బంది అయినా చూస్తారు. అవన్నీ ఎక్స్పెక్టేషన్స్ లేవు. మేము బతికున్నంత వరకు మేమిద్దరమే కష్టపడాలి, మేమిద్దరమే తీర్చుకోవాలి ఏదైనా. అందుకని ఆలోచిస్తున్నాం అనమాట. మా వారు కూడా ఈ మధ్య కొంచెం గట్టిగా దాని గురించి ఏదో ఒకటంటూ ముందు నువ్వు ఇంట్లో ఉండి చేసేది టైలరింగ్ చేద్దామంటే ఎక్కువ మనకి రావట్లే. చూపెట్టాను కదా మా ఇంటి చుట్టూ ఇక్కడ బిజినెస్ ఏరియా కాదు, కొంచెం రూరల్ ఏరియా, జనం కూడా ఎక్కువ ఉండరు. మనం ఆన్లైన్లో కూడా పెట్టుకొని చేసుకోవచ్చు. అది
దీని గురించి మేము ఆలోచిస్తూ ఉన్నాం. అక్కడ కొంచెం మా రిలేటివ్స్ ఉండే దగ్గర ఇంకెక్కడైనా ఏదైనా చేద్దామా అనేసి అనుకుంటూ ఉన్నాను. అది అన్నీ మేము ఏం చేయాలనుకున్నాము, ఎప్పుడు చేయాలనుకున్నాము, ఇప్పుడు బ్యాంక్ వాళ్ళతో మాట్లాడుకోవాలి. ఇవన్నీ ఏమంటాము ఒక ఖచ్చితంగా సెట్ అయిపోయింది అన్నప్పుడు నేను మీకు అన్ని వివరాలు చెప్తాను. దానికి ఒక 5-6 lakhs దాకా నాకు అవసరం అవుతుంది. మా కాడ అంత మేము పెట్టుకోలేము. అందుకని బ్యాంకుకి అడిగితే బ్యాంక్ వాళ్ళు ఇస్తారనమాట. ఎందుకంటే హౌస్ ఉన్నది, వాళ్ళకి షూరిటీకి కూడా ముద్రా లోను అలాంటివి పెట్టుకుంటే ఇస్తారు. వాళ్ళేమో ముందు షూరిటీ లేకపోయినా ఇస్తారని గవర్నమెంట్ చెప్తారు, కానీ అలాగ ఏమి ఇవ్వరండి. బ్యాంకులోకి వెళ్తే ప్రతిదానికి షూరిటీలనే కంపల్సరీ అడుగుతారు. మనకి ఎంత తెలిసిన వాళ్ళు ఉన్నా కూడా షూరిటీ పెట్టమంటారు. ఎవరో ఒకరి చేతన్నా షూరిటీ పెట్టమంటారు, జాబ్ చేసే వాళ్ళ చేతన్నా పెట్టమంటారు ఖచ్చితంగా. అందుకని ఇప్పుడు అయితే ఇబ్బంది లేదు, లోన్ అయితే తీసుకోవచ్చు. బ్యాంకులో కూడా ఇంకా అదే రేపు ఎల్లుండి వెళ్ళి బ్యాంకులో మాట్లాడాలనుకుంటున్నాం. మేము ఫిక్స్గా అవ్వాలి, ఎక్కడ పెట్టాలి అనేది ఫిక్స్ అయినప్పుడు అది మాట్లాడుకోవాలి అని అయితే అనుకున్నాము. అది అంతా సెట్ అయిపోయాక నేనైతే మీకు చెప్తాను. ఇంకా ఇక్కడ నేను కర్రీ చేస్తూ ఉన్నాను కదా, కోడిగుడ్లు వంకాయలు వేసి పులుసు పెడుతున్నాను. మొన్న అమెజాన్లో తెప్పించాను కదా కొత్తగా కడాయి, ఆ స్టెయిన్లెస్ స్టీల్ది, చాలా బాగా వస్తూ ఉంది. దాంట్లో అయితే ఫస్ట్ ఈరోజే అనమాట కర్రీ చేయడము. అసలు అంటుకోవట్లేదండి అడుగునైతే, చాలా బాగున్నది. త్వరగా హీట్ కూడా అయిపోతుంది. ఇదైతే తొందరగా వంట కూడా త్వరగా అయిపోయింది. అసలు ఈ మామూలుగా ఈ పులుసు ఎలాగ చేయాలి అంత ప్రాసెస్ నేను దీంట్లోనే నేను చెప్పబడలేదు, మీకు చూపెడతా ఉంటాను. ఆల్రెడీ అది అందరికీ తెలిసే ఉంటుంది. ఒకవేళ ఎవరన్నా అవి చెప్పాలా అని ఒక కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ ఫుడ్ వీడియోస్ మేము చేసేది పెద్ద పెద్ద వంటలే మేమేం చేయములే, మామూలుగా మేము చేసుకునే వంటలే నేను డైలీ చేసి పెట్టమంటే చెప్తాను నేను. ఇంకా ఇదండి వ్లాగ్ అయితే. ఈరోజైతే నా వీడియోస్ అయితే ఫాలో అవుతూ ఉండండి. ఇంకా ముందు మీకు మంచి మంచి వ్లాగ్స్ వస్తాయి. మనం ఏం బిజినెస్ చేయాలనుకున్నాము, దానికి సంబంధించింది, దాన్ని నేను ఎలాగా స్టార్ట్ చేయబోతున్నాను, ఎవరెవరిని కాంటాక్ట్ అయ్యాను, దానికి సంబంధించిన అన్నీ ఏంటి అనేది నేను మీకు వీడియోలో మొత్తం చూపెడతాను. అంతా కూడా అవన్నీ ఫాలో అవుతూ ఉండండి. ఇంకా ఇదైతే వంకాయలు ముందు కొంచెం మగ్గితే ఉప్పు కారం అవి వేసి బాగుంటుంది, భలే టేస్ట్ ఉంటుంది. పులుసు, కోడిగుడ్లు పులుసు మా సైడ్ భలే స్పెషల్ అండి. నెల్లూరు అంటే మీరు కొంతమంది చేసుకుంటారో చేసుకోరో తెలియదు, కానీ అంటే ఇప్పుడు యూట్యూబ్లో వచ్చాక అందరికీ తెలుసు. కానీ మాకు నెల్లూరులో కోడిగుడ్లు పులుసు, కోడిగుడ్డు దోశలు ఇలాంటివి కొంచెం ఫేమస్ అనమాట. చేపల పులుసు, నెల్లూరు చేపల పులుసు అంటే ఫుల్ ఫేమస్ అనుకోండి ఎప్పటి నుంచి. ఇవి కూడా ఎక్కువ ఇది ఏమంటారు మినప్పప్పు పచ్చడి మా సైడ్ స్పెషల్స్ అనమాట, మా నెల్లూరు జిల్లా స్పెషల్స్ ఇవన్నీ. అంటే చెప్తూ ఉన్నాను. అలాంటి మినప్పప్పు పచ్చడి, ఏమంటాము జోం పచ్చడి, బంధన పచ్చడి అంటాం. బెండకాయలు, బీరకాయ, వంకాయ ఇవన్నీ వేసి పచ్చడి చేస్తాం. మేమైతే ఉడకబెట్టి చేస్తాం పచ్చిమిరపకాయలు వేసి. అలాంటివి ఇవన్నీ కొన్ని అంటే కొన్ని అంటారు కదా గోదావరి రుచులు అని, మా నెల్లూరు రుచుల్లో ఇవి స్పెషల్ అనమాట. నాన్ వెజ్లో చేపల పులుసు, వెజిటేరియన్లో కూడా మంచి మంచి రకాలు ఉంటాయి అన్నీను. ఎవరైనా నెల్లూరుకి వచ్చినప్పుడు టేస్ట్ చేయండి. హోటల్స్లో వెజిటేరియన్ హోటల్స్కి వెళ్ళండి, వెజిటేరియన్ స్పెషల్స్ ఉంటాయి. నాన్ వెజ్ అయితే అన్నీ కలిపి కొట్టేస్తారులే అన్ని దగ్గరలే, కానీ ఇక్కడ మాత్రం చాలా బాగుంటాయి. వెజిటేబుల్ వెజిటేరియన్ కర్రీస్ అయితే చాలా బాగుంటాయి. ఎందుకంటే నేను ఎక్కువ తినను నాన్ వెజ్గా, అందుకని నాకు వెజిటేబుల్ కర్రీస్ అంటే చాలా ఇష్టము. ఇది కూర కొంచెం నూనె ఎక్కువ పడిపోయింది. ఈ నూనె కొంచెమైనా కూడా ఈ పులుసులోకి కొంచెమే సరిపోతుంది. అది కొంచెం ఎక్కువ పడింది. అది అంతా ఉడికిపోయినాక ఇంతైనా తేరుకుంటుంది అనమాట. పైన ఒక స్పూన్ అయినా ఒక గంట వేసినట్టు అలాగ అనిపిస్తుంది. నూనె మనం పైన తేలేదాకా పులుసు ఉడకబెట్టుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ఇవైతే జాజి పూలు, మన ఇంట్లో చెట్టుకు కాసినవే జాజి పూల చెట్టు. ఇది ఈవినింగ్ కోసాను. అవి
అంటే మార్నింగ్ దీపారాజన చేశాను కదా, ఈవినింగ్ కూడా కొంచెం దేవుడి దగ్గర పెడదాము, ఇల్లంతా మంచి వాసన వస్తూ ఉంటుంది అని కొన్ని అందిన వరకు అయితే కోసాను, కొన్ని అయితే అందలేదు, మిద్దిపైన పాకిపోయింది ఆ చెట్టు, మిద్దిపై నుంచి కోసాను. ఎక్కువగానే వంగాను అనుకోండి, కాళ్ళు లేసిపోయి తిరగేసి పడిపోతాను కింద అని భయం వేసి కొన్ని అయితే కొయ్యలేకపోయాను. ఇది చూడండి, లాస్ట్లో మేము కూర అంతా వాడాక అడుగున అన్నం మిగిలితే నేను బయట, మాకు కుక్కలు ఉంటాయి మా ఇంటి ముందు, ఒక 2-3 కుక్కలు ఉంటాయి. నా వీడియోలు ఫస్ట్ నుంచి చూస్తే మీకు అర్థమవుతుంది. అవి 7 కుక్క పిల్లలు, 3 చచ్చిపోయాయి, 2 అయితే పెద్ద అయిపోయాక బయట అటో అక్కడక్కడ తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇంక 2 ఉన్నాయి, వాటి కోసం అన్నం కలిపాను. అడుగైతే అస్సలు అంటలేదు. ఇవైతే చాలా బాగున్నది. ఓకే అండి.